ఇక మహాలక్ష్మి పథకం ప్రజల ప్రాణాల మీదకు తెచ్చిందంటూ నిర్మల్ జిల్లా మామడ మండల పొంకల్ గ్రామం వద్ద ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. 55 మంది ప్రయాణించే బస్సులో 150 మందిని ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఎక్కువ లేకపోవడంతో విద్యార్థులు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు మండిపడ్డారు. బస్సులలో అధిక ప్యాసింజర్లతో రవాణా జరగడం జరుగుతుంది. దీంట్లో ఎన్నిసార్లుగా డిఎం గారికి మేము వీడీసీ తరఫున కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ దృష్టికి తీసుకెళ్ళినా బస్సులు వచ్చిన తర్వాత ఇంతమని ఇంతకుముందు చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యలో గుర్తు చేసినప్పటికీ ఎలక్షన్ కోడ్ తర్వాత కొత్త బస్సులు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు డిఎం గారికి చెప్తే మాకు మధ్యలో మళ్ళీ ఇప్పుడు జూన్ తర్వాత మాకు ఎవరు గుర్తు చేయలేరు కనుక మేము మర్చిపోయాము. ఒక్కొక్క బస్సులో 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో ఈరోజు 136 మంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే ఇంతకుముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అయితే కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగకముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని మేము కొనకలు ప్రజల తరఫున ఇక్కడ, ఎందుకంటే కమల్కోట్, ఆదర్శ నగర్, టెంబూర్ని, పోతారం, అనంతపేట్, కమల్కోట్, బండల్ ఖానాపూర్, న్యూ సాంగి వరకు హైవే లేదు. ఈ మధ్యలో రూట్లలో కంపల్సరీ స్టూడెంట్లు ప్రయాణించాల్సి ఉంటుంది కనుక ఏదైనా భారీ ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ఇక్కడ సర్వీసులు పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఒక వారం రోజుల్లో లేదంటే 3-4 రోజులలో వేరే బస్సు వేస్తానంటుండ్రు. దీనిపైన పై అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడికి సర్వీసులు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే 135 మంది 55 మంది పోవాల్సిన ఆర్టీసీ బస్సులో 136 మంది టికెట్లు కొట్టిండ్రు. ఇంకా ఆల్రెడీ ఇంకా 30-40 మంది పిల్లలు టికెట్లు కొట్టలేరు. దానికి మరి చర్యలేవి. అంతేకాకుండా మేము ముగ్గురం ఒక బైక్ మీద పోతే పెనాల్టీలు ఇస్తారు, హెల్మెట్ లేదంటారు. మరి దానికి వాళ్ళు బాధ్యులు.